రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు సాధ్యమన్నారు మంత్రి సీతక్క. అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. గత సర్కార్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పర్యటించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ఎమ్మెల్యే కాళే యాదయ్తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముడిమ్యాల నుంచి మల్కాపురం వరకు 3,35,00,000 నిధులతో బీటీ రోడ్డు పనులను, చేవెళ్లలో 1,30,00,000 నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. తర్వాత తంగడపల్లి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు మంత్రి సీతక్క, స్థానిక నేతలు. నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిత్య అందరం కూడా పాల్గొని మరి సీసీ రోడ్లు అదే విధంగా బీటీ రోడ్ల ప్రారంభోత్సవానికి ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలోని మా కాళే యాదన్న గారి నియోజకవర్గానికి రావడం జరిగింది. అదే కాకుండా వికారాబాద్ జిల్లాలో కూడా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నవాపేటలో అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, హెల్త్ సెంటర్స్ అవన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే ధ్యేయంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ పాలన ప్రజాస్వామ్య బద్దంగా మరి ప్రజలందరికీ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి మరి ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, ఈ రెండింటిని కూడా జోడెద్దుల్లాగా నిర్వహిస్తూ ఈ రెండింటికి ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయిస్తూ ప్రజల సౌకర్యార్థము రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తూ మరొక దిక్కు మరి ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, మరి సన్న బియ్యము, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం ఇళ్లలో, మరి ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డులు, గత ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజల సంక్షేమంగా లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని హ్యామ్ ప్రాజెక్ట్ అని కొన్ని మోడల్ రోడ్స్ కింద ఉన్నాయి, కొన్నేమో డైరెక్ట్గా మేము నిధులు కేటాయించినాం. అవి తొందరగా టెండర్లు అయ్యి కొద్దిగా, ఎందుకంటే వర్షాలు పడే సీజన్లో బీటీలు వేస్తే అవి లేచిపోయేటువంటి ప్రమాదం ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆగినట్టున్నాయి. అవి కూడా నేను ఫాలో అప్ చేస్తాను. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం తెలుసు. ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, ఈ రెండింటినీ జోడెద్దులాగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కొంత డిలే అయినా కూడా తప్పకుండా వాళ్ళ నిధులు వాళ్ళకి ఇస్తున్నాం. కొన్ని శాంక్షన్స్ ఇస్తున్నాం, కొన్ని నిధులు విడుదల చేస్తున్నాం. ఇంకా ఎవరైనా కాంట్రాక్టర్లు ఉంటే కూడా వాళ్ళే కూడా మేము పైన ఫైనాన్స్ మినిస్టర్ తోటి మాట్లాడి ఇప్పిస్తాం. ఇవాళ మీరు చూసారు, వాళ్ళు అన్ని డెవలప్ చేసి ఉంటాం, మేము ఇవాళ ఇవి చేయాల్సినటువంటి అవసరమే ఉండదు. కాబట్టి ఈరోజు పాప యాదన్న ఆ రోజు అభివృద్ధి కోసం అటు పోయినప్పటికి కూడా ఆయన సాధించుకోలేకపోయిండు. కాబట్టి ఈరోజు ఆయన పుట్టింటి ద్వారా మళ్ళీ మరి అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకోవడం కోసం ఈరోజు మేమందరం కలిసి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా రోడ్డు శాంక్షన్స్ ఇచ్చినాం, అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చినాం, కొన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇచ్చినాం. ఇంకా కొన్ని కూడా తొందరలోనే మిగిలిన రోడ్లకు, బ్రిడ్జెస్ కూడా నిధులు ఇస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి